ఒక ఊర్లో లత, అంజమ్మ అనే అత్త కోడళ్ళు ఉండేవారు. ఇంట్లో మగవాళ్ళు లేకపోవడంతో ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత వాళ్ళే తీసుకున్నారు. అది బాగా ఎండాకాలం. ఎండలు మండిపోవడంతో ఒకరోజు, పిల్లలు ఏం మాట ఆడుకుంటున్నారు? ఈ నాన్నమ్మకి చెప్పండి. చూడు నానమ్మ, బయటికి వెళ్ళి మా కోసం ఐస్ క్రీమ్ తీసుకురా. ఈ ఎండలు మండిపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నాం మేము. వెళ్ళు నానమ్మ, తీసుకురా, తింటాం. పిల్లల మాటలు విన్న అంజమ్మ ఈ పిల్లల కోరికలు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తుంది. పిల్లలు, మీరు చెప్పినట్టుగానే నాన్నమ్మ చేస్తుంది, సరేనా? ఈ మాటలన్నిటినీ లత వింటుంది. చూడండి అత్తయ్య, పిల్లల కోరికలకి అడ్డు అదుపు ఏముండదు. మీరు వాళ్ళ మాటలు ఏమాత్రం పట్టించుకోకండి. నేను వాళ్ళ కోసం చల్లటి నీళ్ళు తీసుకొస్తాను, సరేనా అని చెప్పి లత వాళ్ళ ఊరికి దూరంగా ఉండే చల్లటి నీటి కొలాయి దగ్గరికి వెళ్తుంది. అవి కొండ నీరు కావడంతో ఊరు జనాలందరూ కూడా ప్రతి వేసవికి అక్కడ నీరే పట్టుకుంటారు. లత ఇంటికి వెళ్తుండగా దారిలో చెట్టు కింద ఒక ముసలావిడ కళ్ళు తిరిగి పడుండడం చూస్తుంది. బామ్మగారు, కళ్ళు తెరవండి, ఏమైంది? దాహం దాహం. వెంటనే లత చల్లటి నీళ్ళతో బామ్మ దాహాన్ని తీరుస్తుంది. వెంటనే మామ కళ్ళు తెరుస్తుంది. నువ్వేనా అమ్మా నా ప్రాణాలు కాపాడింది? చాలా మంచిది తల్లి. ఈ రోజుల్లో కూడా మానవత్వంతో నాకు సహాయం చేశావు. అదేంటి బామ్మగారు అలా అంటారు? అవసరతలో ఉన్నప్పుడు ఆ మాత్రం సహాయం చేసుకోమా. అప్పుడు బామ్మ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఇదే చెట్టు కింద ఎప్పటి నుంచో నిస్సహాయురాలుగా పడి ఉన్నాను. పక్కనే కుళాయి ఉన్న ఎవరు నాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆ మాటలు విన్నాక లత ఎంతగానో బాధపడుతుంది. అమ్మా, నా ప్రాణాలు కాపాడినందుకు నీ రుణం ఎలా అన్నా తీర్చుకుంటానమ్మా. చెప్పు, నీకు ఏ విధంగా సహాయం చేయాలి అని బామ్మ లతని అడుగుతూ ఉంటుంది. అప్పుడు లత, పర్లేదు బామ్మగారు, మీరు ఇప్పటికీ నీరసంగా ఉన్నారు, విశ్రాంతి తీసుకోండి. మామ ఎంతగా సహాయం చేస్తానన్నా లత మాత్రం వద్దంటుంది. లత మంచితనాన్ని గ్రహించిన బామ్మ తన అసలు రూపాన్ని దాలుస్తుంది. వెంటనే బామ్మ ఒక దేవతలా మారుతుంది. అది చూసిన లత షాక్ అవుతుంది. భయపడకు లత, ఈ రోజుల్లో కూడా మానవత్వంతో నాకు సహాయం చేశా. ఈ చల్లనీటి కుళాయి మీ ఇంటికి ఎంతో దూరంగా ఉన్నా నీకు నీ పిల్లలకి ఇది ఎంతో అవసరం. అయినా వాటన్నిటిని పక్కన పెట్టి నాకు సహాయం చేశావు. నీ మంచితనాన్ని మెచ్చి నువ్వు ఎప్పుడో చూడని ఒక చక్కటి చల్లటి ప్రదేశానికి తీసుకువెళ్తాను. అప్పుడు లత, ఏంటమ్మా, నేనెప్పుడూ చూడని చక్కటి చల్లని ప్రదేశమా? ఏంటది అని లత ఆ దేవతని అడుగుతుంది. ఆ ప్రదేశం ఏంటో ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పి ఆ దేవత మాయమవుతుంది. అప్పుడు లత ఇంటికి కంగారుగా వెళ్తుంది. ఇంటి దగ్గర పిల్లలు నానమ్మ చెప్తున్న కథలు వింటూ ఉంటారు. ఇంతలో లత కంగారుగా వస్తుంది. అక్కడ చూసిన దృశ్యం వల్ల లత చేతులు వణుకుతూ ఉంటాయి. ఏమ్మా లత, ఏమంత కంగారుగా ఉన్నావు? అప్పుడు లత అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తుంది. లత ఈ విషయం చెప్పిన వెంటనే వారు ఆ ఇంటి నుండి మాయమైపోతారు. వారు ఒక అందమైన మాయా మేఘాల లోకానికి వెళ్తారు. ఆ ప్రాంతం ఆకాశంలో ఉండడం వలన చుట్టూ మేఘాలు కమ్మి పిల్లగాలులు వీస్తూ అందమైన పూల మొక్కలతో ఎంతో చల్లగా ఉంటుంది. అక్కడ జరుగుతున్నది ఏంటి అని వాళ్ళకి అస్సలు అర్థం కాదు. ఆ లోకాన్ని అలా చూస్తూ ఉండిపోతారు వాళ్ళు. ఆ దేవత చెప్పిన మాటలు నిజమయ్యాయని అనుకుంటారు. అమ్మా, అక్కడ చూడు, మేఘాల ఇల్లు ఎంత బాగుందో. పిల్లలు అవన్నీ చూస్తూ ఎంతో ఆనందపడుతూ డాన్స్ లేస్తూ ఉంటారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అమ్మా, మాకు ఈ మాయాలోకం చాలా నచ్చింది, మేము ఇక్కడే ఉండిపోతాం. మీరు కూడా ఇక్కడే ఉండిపోండి అమ్మా, బాగుంది. పిల్లలు ఆనందంగా ఉండడం చూసి అత్త కోడళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. అత్తయ్య, ఈ మాయాలోకం చూసారా ఎంత అందంగా ఉందో? చాలా చల్లగా ఉంది కదత్తయ్య. అవునమ్మా, మన మంచితనం వల్లే మనల్ని ఆ దేవత కరుణించింది. ఆ అత్త కోడళ్ళు ఆ మాయాలోకాన్ని చూస్తూ ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు పిల్లలు కనిపించకపోవడంతో లత, అంజమ్మ పిల్లల్ని వెతకడానికి వెళ్తారు.
పిల్లలకి ఒక పెద్ద మేఘం కనిపిస్తుంది. వాళ్ళు అక్కడికి ఆడుకోవడానికి వెళ్తారు. ఆ మేఘం మెత్తగా ఉండడం వల్ల పిల్లలిద్దరూ గెంతులు వేస్తారు. పిల్లలు ఆడుతూ ఆడుతూ అలసిపోయి ఆ మెత్తని మేఘం మీద పడుకుంటారు. ఆ మేఘం చల్లగా మెత్తగా ఉండడంతో పిల్లలిద్దరూ కూడా వెంటనే గాఢ నిద్రలోకి వెళ్తారు. ఈలోపు లత, అంజమ్మ పిల్లల్ని వెతుక్కుంటూ వస్తారు. చూసారా అత్తయ్య, పిల్లలిద్దరూ ఎంత చక్కగా పడుకున్నారో. అదే కింద అయితే ఆ ఉక్కపోతతో సరిగ్గా పడుకునేవారే కాదు. పిల్లలిద్దరూ ఇలా పడుకోవడం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందత్తయ్య. ఆ మాయాలోకానికి వచ్చాక అత్తాకోడళ్ళ ఆనందానికి అవధులే లేవు. లవ్లీ చిన్న ఆ మాయాలోకంలో ఇంకా ఏమేం చేశారని తెలుసుకోవాలనుందా? అయితే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. లత, అంజమ్మ అనే అత్త కోడళ్ళు ఉండేవారు. వారి ఇద్దరు భర్తలు ఉద్యోగం కోసం ఇతర దేశాలకు వెళ్లడంతో లత, అంజమ్మ ఇంటి బాధ్యత వాళ్ళ భుజాల మీద వేసుకున్నారు. ఊర్లో దొరికే చిన్న చితకా పనులు చేసుకుంటూ లత పిల్లలిద్దరిని పోషిస్తూ ఉండేది. ఒకరోజు ఉదయం లత, అంజమ్మ పని కోసం ఇద్దరు బయలుదేరుతారు. అత్తయ్య, 5 రోజులుగా మనకి పని దొరకడం లేదు. పిల్లలు చూస్తే ఆకలితో ఎంతగానో బాధపడుతున్నారు. ఈ రోజన్నా మనకి పని దొరుకుతుందా అత్తయ్య? నాకు మాత్రం ఏం తెలుసమ్మా, దేవుడి మీదే భారం వేసి ఇద్దరం బయలుదేరుదాం. ఒకవేళ కనుక పని దొరికితే పిల్లలకి తిండి పెట్టడం అవుతుంది కదమ్మా. ఆ రోజైనా పని దొరుకుతుందని లత, అంజమ్మ ఎంతో ఆనందంగా పనికి బయలుదేరుతారు. ఏమంజమ్మా, ఏమి ఎలా వచ్చో? ఏదైనా పని ఉందా? అయ్యా, 5 రోజుల నుంచి మాకు పని దొరకలేదయ్యా. కనీసం ఈ రోజన్నా పని చూపించండి అయ్యా. ఇంట్లో పూట గడవడమే చాలా కష్టంగా ఉందండి అని అంజమ్మ యజమానితో మాట్లాడుతూ ఉంటుంది. చూడమ్మా, నా వ్యాపారం నష్టాల్లో నడుస్తుంది కాబట్టి నేను మీకు పని ఇవ్వలేను. నా వ్యాపారమే నష్టాల్లో నడుస్తుంటే ఇంకా నేను మీకు పని ఎలా కల్పించగలను? ఆ యజమాని వారికి పని ఇవ్వడం కుదరదని కళాఖండిగా చెప్పేస్తాడు. అయ్యా, అలా అనొద్దయ్యా. ఇంట్లో పసిపిల్లలు ఉన్నారయ్యా, వారికి భోజనం కూడా పెట్టలేకపోతున్నాం. ఈ ఒక్క రోజుకి మా మీద దయదలిచి మాకు ఏదో ఒక పని చూపించండి అయ్యా అని లత యజమానిని ఎంతగానో బతిమాలుతుంది. కానీ యజమాని మాత్రం ఒప్పుకోడు. ఇంకా వారికి పని దొరక్కపోవడంతో లత, అంజమ్మ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని బాధపడతారు. అలా వాళ్ళు ఇంటికి నడుస్తుండగా దారిలో వాళ్ళకి ఒక ముసలమ్మ కళ్ళు తిరిగి పడి ఉండడం కనిపిస్తుంది. అత్తయ్య, ఈ మామగారిని చూస్తే కళ్ళు తిరిగి పడి ఉన్నట్టుగా ఉన్నారు కదా. అవునమ్మా, పద వెళ్ళి చూద్దాం అసలు ఏమైందో మామగారికి. లత, అంజమ్మ మామగారి దగ్గరికి వెళ్ళి ఆవిడని లేపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆవిడ చాలా నీరసంగా ఉందని గమనిస్తారు. అత్తయ్య, మామగారు చాలా నీరసంగా ఉన్నారు. అవునమ్మా, చాలా నీరసంగా ఉన్నట్టున్నారు. వెంటనే మనం ఇంటికి తీసుకెళ్ళి కాసేపు పడుకోబెడదాం అని చెప్పి లత, అంజమ్మ మామగారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. మామ మీద నీళ్లు కొడతారు. వెంటనే కళ్ళు తెరుస్తుంది. హా, నేను ఎక్కడున్నాను? అబ్బా, బాగా తలనొప్పిగా ఉందే. ఎవరింట్లో ఉన్నానమ్మా నేను? అత్తయ్య, ఈ మామగారి ఆరోగ్యం అస్సలు బాగాలేనట్టుంది. ఏం చేద్దాం? చూడమ్మా, మీరు దారిలో కళ్ళు తిరిగి పడిపోతే మేమే తీసుకొచ్చాం ఇంటికి అని అంజమ్మ, లత ఇద్దరూ ఆ అవ్వకి జరిగిన విషయం చెప్తారు. చూడు మా అమ్మ, మీ వాళ్ళ ఫోన్ నంబర్ చెప్పు, వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తాము. ఆ ముసలవ్వ తనకి ఎవరూ లేరు, తను ఒంటరిగా బతుకుతుంది, కొన్ని రోజుల నుంచి తినలేదు, అందువల్లనే కళ్ళు తిరిగి పడుంటాయని వాళ్ళకి చెప్తుంది. అంజమ్మ ఆ ముసలవ్వని ఓదారుస్తుంది. వెంటనే లతాని మజ్జిగ తెమ్మని చెప్తుంది. వెంటనే లత మజ్జిగ ఆ మా అమ్మగారికి ఇస్తుంది. ఆ ముసలవ్వ లత ఇచ్చిన చల్లటి మజ్జిగ తాగుతుంది. అబ్బా, ప్రాణానికి హాయిగా ఉందమ్మా, చల్లగా ఉండండి మీ ఇద్దరు. ఈ ముసలి ప్రాణాన్ని కాపాడినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు అని ఆ ముసలవ్వ వారిద్దరికి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. లత, అంజమ్మ ఒక ముసలవ్వ ప్రాణాన్ని కాపాడినందుకు ఎంతో ఆనందంగా ఉంటారు. ఆ రోజు రాత్రి పిల్లలిద్దరిని ఆరుబయట పడుకోబెట్టి లత, అంజమ్మ మాట్లాడుతూ ఉంటారు. లత, మనకి పని అయితే దొరకట్లేదు. ఇల్లు ఎలా నడపాలమ్మా? మన భర్తలు చూస్తే ఇల్లు బాధ్యత వదిలేసి ఊర్ల మీద తిరుగుతున్నారు. నాకు కూడా అదే అర్థం అవ్వట్లేదు అత్తయ్య. మనకు చూస్తే పని దొరకడం లేదు. పోనీ మనమే ఏదన్నా సొంతంగా చిన్న వ్యాపారం పెట్టుకుందామా?
అని లత అంజమ్మ సొంతంగా ఏదన్నా పెడదామా అని ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే అంజమ్మకి ఒక ఉపాయం తడతాది. లత, నాకు ఒక ఉపాయం వచ్చింది. ఏంటత్తయ్య అది? ఈరోజు మనము ఆ మామకి మజ్జిగ ఇచ్చాము. ఎలానో మనం రోజు మజ్జిగ చేసుకుంటాం కదా, అదే ఒక వ్యాపారంగా మొదలు పెడితే అందరికీ వేసవ కాలంలో కొంచెం సాయం చేసినట్టుగా కూడా ఉంటుంది, మనకు కూడా డబ్బులు సంపాదించుకున్నట్టు అవుతుంది. ఏమంటావు లత? మరి ఆలోచన బాగానే ఉంది అత్తయ్య, కానీ పెట్టుబడి కొంచెమైనా పెట్టాలిగా అత్తయ్య. అంతవరకు మనం ఎవరిదైనా అప్పు చేసి ఈ వ్యాపారాన్ని మొదలు పెడదాం అని ఇద్దరు ఎవరి దగ్గరైనా అప్పు చేసి వ్యాపారం మొదలు పెడదామని ఒక నిర్ణయానికి వస్తారు. ఆ మరుసటి రోజు అత్తా కోడళ్ళు ఇద్దరు మజ్జిగ వ్యాపారం మొదలు పెడతారు. లత అంజమ్మ ఇద్దరు ఒక చిన్న బండితో వ్యాపారాన్ని మొదలు పెడతారు. రండి బాబు రండి, చల్లని కుండ మజ్జిగ తాగండి, మీ వేసవ దాహాన్ని తీర్చుకోండి అని లత పిలుస్తూ ఉంటుంది. కానీ మొదట్లో ఎవరు రాకపోయినా ఎండ పెరుగుతున్న కొలది మెల్లగా జనాలు రావడం మొదలు పెడతారు. చూడండి, నాకు ఒక గ్లాస్ చల్లటి మజ్జిగ ఇవ్వండి. రండి సార్, మేము చల్లటి కుండ మజ్జిగ అమ్ముతాం, అలాగే మసాలా మజ్జిగ కూడా అమ్ముతాం, మీకేది కావాలో అదే తాగండి. అబ్బా, ఈ మసాలా మజ్జిగ చాలా బాగుంది, ఇంకోటి ఇవ్వండి అని అత్తా కోడల దగ్గరికి ఒక్కొక్కరు మెల్లగా వచ్చి ఆ మసాలా మజ్జిగని తాగుతూ అది ఎంతో బాగుందని పొగుడుతూ ఉంటారు. అలా వాళ్ళ వ్యాపారం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులకి అత్తా కోడలిద్దరూ బాగా డబ్బు సంపాదించి ధనవంతులవుతారు. చూసావా లత, ఆ దేవుని దయ మన మీద బాగా ఉండడం వల్ల ఈరోజు మనం ఇలా ఉన్నాము. అవునత్తయ్య, మనం ఎంత పేదరికంలో ఉండేవాళ్ళమి, ఈరోజు ఇలా అయ్యాము అని అత్తా కోడలిద్దరూ ఎంతగానో ఆనందంగా ఉంటారు. చూసారా, మార్గం లేదని ఆ అత్తా కోడళ్ళు ఆ రోజు అక్కడే ఉండిపోతే ఈ రోజు వాళ్ళు ఇలా అయ్యేవారే కాదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక అడుగు ముందుకు వేసి కష్టపడితే విజయం అదే వరిస్తుంది. ఈ అత్తా కోడళ్ళ కథ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.